ఎవరు రైళ్ళ ఫస్ట్ నైట్ ఏంద్రా అయ్యా ఇసోటి పనుల మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టేది. మరి ఈ ట్రైన్ టికెట్ కలెక్టర్ సస్పెండ్ ఎందుకు చేయలే, గా ట్రైన్ టికెట్ కలెక్టర్ ఎందుకు సస్పెండ్ చేసిర్రు? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఈ నడుమ రైళ్లు కూడా బగ్గనే వార్తలకు ఎక్కుతున్నాయి. పట్టాలు తప్పకుండా చక్కగా పోయి కాదు, లేకపోతే యాళ్ళకచ్చి కాదు, ఇంకా లేకపోతే రైలు డబ్బాలు పెరిగి జనాలకు సౌలతులు పెరిగి కూడా కాదు, లేని పంచాయతీలు ఇంజన్ కు తలగించుకొని. మొన్న 3-4 రోజుల కిందనేమో మహారాష్ట్ర బల్లార్సకెంచి బొంబాయి పోయే నందిగామ ఎక్స్ప్రెస్ లా ఫస్ట్ నైట్ కోసం మస్తుగా డెకరేట్ చేసుకున్నారు జంట. దీనికోసం ఫస్ట్ క్లాస్ ఏసీ బోగి టికెట్లు కొనుక్కొని చేసుకున్నారు. కాకపోతే ఎవరు రైళ్ల ఫస్ట్ నైట్ ఏంద్రా అయ్యా, దానికి ఏడ జాగ దొరకలేదా, ఈ రైలనే దొరికిందా అని రైళ్ల ప్రయాణం చేసే తతిమ పబ్లిక్ వీడియోలు తీసి వైరల్ చేసే వరకు ఆ డెకరేషన్ కు పర్మిషన్ ఇచ్చిన టికెట్ కలెక్టర్ సస్పెండ్ చేసిరు రైల్వే పెద్ద ఆఫీసర్లు. గది యాది మరవక మున్పే ఇప్పుడు ఢిల్లీకించి ముంబై పోతున్న పశ్చిమ ఎక్స్ప్రెస్ లా పూజలు చేసే వీడియో వైరల్ అయింది. మరి ఏ రాష్ట్ర పోల్లో గానీ మంచిగా కింద కూర్చుండి అయ్యగారు మంత్రాలు చదువుకుంటూ పూజ చేసిండు. మొన్ననేమో వాళ్ళు ఫస్ట్ నైట్ కోసం డెకరేట్ చేసుకుంటే ఆ ట్రైన్ టికెట్ కలెక్టర్ సస్పెండ్ చేసిర్రు. మరి ఇప్పుడేమో ఏకంగా పూజలే చేసుకొని ఇస్తున్నారు. గిదేంది, గిదెక్కడ అన్యాయం అని వాళ్ళు వీళ్ళు మాట్లాడే వరకు రైల్వే శాఖ వాళ్ళు మొత్తం ముచ్చడి చెప్పారు. ఇది పబ్లిక్ ప్రయాణం చేసే బోగి కాదు, ఇది స్పెషల్ గా బుక్ చేసుకున్నది సెలూన్ కార్ అంటారు దీన్ని. దీంట్లో బెడ్రూమ్లు, హాలు, తినే రూము, వన్డే రూము ఇట్లా ఇంట్లున్నట్టే ఉంటదట. ఇక 3 లక్షల మీదే ఉంటదట ఈ బోగిని బుక్ చేసుకోవాలంటే పైసలు. మరి గీళ్ళు పూజ చేసుకోనికి గిది పైసలు పెట్టి బుక్ చేసుకున్నట్టే ఆ కొత్త జంట కూడా పైసలు పెట్టే కదా బుక్ చేసుకున్నారు. మరి గీ ట్రైన్ టికెట్ కలెక్టర్ సస్పెండ్ ఎందుకు చేయలే, గా ట్రైన్ టికెట్ కలెక్టర్ ఎందుకు సస్పెండ్ చేసిర్రు అని ప్రశ్నలు వాన కురిపిస్తున్నారు చాలా మంది పబ్లిక్. ఇక గిదే కాదు, గింతకు మోదాలు కొందరు నమాజ్ కూడా చేసిర్రు రైళ్లల్లా. గది తప్పు కానప్పుడు బుక్ చేసుకొని మరి పూజ చేసేట్ల తప్పేంది అని కూడా మాట్లాడుతున్నారు చాలా మంది. ఏమో ఏందో గాని రైళ్లను పెంచేది ఇడిచిపెట్టి, రైళ్లను టైంకు తీసుకొచ్చేది ఇడిచిపెట్టి, రైళ్ల మంచి తిండి పెట్టేది ఇడిచిపెట్టి, రైళ్ల ప్రయాణం చేసే పబ్లిక్ కు మంచి సౌలతులు చేసేది ఇడిచిపెట్టి గిసోంటి పనుల మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టేది. లచ్చలు పెడితేనే మనుషులా, 100 పెట్టి ప్రయాణం చేస్తే మనుషులు కాదా అని సర్కారును గట్టిగానే చెప్తున్నారు. సర్కారు వల్ల పైసల పైత్యాన్ని చూస్తున్న పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.